నమస్కారం. నా పేరు కోడూరు చంద్రరెడ్డి. నేను నెహ్రూ సిబిఎస్ఈ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. రోజు నేను సంక్షిప్త రామాయణంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతున్నాను. అనగనగా ఒక దేశం ఉంది. ఆ దేశం పేరేమి? కుంతల దేశం. కుంతల దేశానికి రాజధాని ఏది? అయోధ్య. అయోధ్యకు రాజు ఎవరు? దశరథ మహారాజు. దశరథ మహారాజుది ఏ వంశం? సూర్యవంశం. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు? వారి పేర్లేమి? 3 భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథ మహారాజుకి ఎంతమంది కుమారులు? వారి పేర్లేమి? 4: రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఆయన ఏ యజ్ఞం చేస్తే ఈ 4 కుమారులు పుట్టారు? పుత్రకామేష్టి యాగం. విశ్వామిత్రుడు రాముడిని ఏ రాక్షసుని చంపుటకు అడవికి తీసుకెళ్లారు? తాటకిని. రాముడు సీతా స్వయంవరానికి వెళ్ళి ఏం చేస్తాడు? శివధనుర్భంగం చేస్తాడు. రాముని వనవాసానికి పంపమని ఎవరు చెప్పారు? కైకేయి. వనవాసం ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. వనవాసంలో రాముడు సీత ఇల్లు కట్టుకున్నారు కదా, ఆ ఇంటి పేరేమి? పర్ణశాల. రాముడి పర్ణశాల వద్దకు ఒక రాక్షసి వస్తుంది కదా, ఆ రాక్షసి పేరు ఏమి? శూర్పణఖ. శూర్పణఖ ఎవరి చెల్లి? రావణుడి చెల్లి. లక్ష్మణుడు శూర్పణఖను ఏం చేస్తాడు? ముక్కు చెవులు కోస్తాడు. సీతాదేవి రాముడిని ఏమి అడుగుతుంది? బంగారు లేడి అడుగుతుంది. బంగారు లేడి రూపంలో రాక్షసుని పేరేమి? మారీచుడు. మారీచుడిని మాయాలేడి రూపంలో పంపింది ఎవరు? రావణాసుడు. రాముడు బాణం వేయగా బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడు ఏమంటాడు? ఆ సీతా లక్ష్మణ అని అరుస్తాడు. ఆ అరుపు విన్న సీతాదేవి ఏం చెబుతుంది? రాముడు ఆపదలో ఉన్నాడని లక్ష్మణుడిని వెళ్ళమంటుంది. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు? లక్ష్మణుడు లక్ష్మణ గీసి గీతను దాటవద్దని చెబుతాడు. అప్పుడు సీతాదేవి దగ్గరకు ఎవరు వస్తారు? రావణాసుడు వస్తాడు. రావణుడు ఏ రూపంలో వస్తాడు? సన్యాసి రూపంలో వస్తాడు. సీతాదేవిని ఏమి అడుగుతాడు? మాతా భిక్షాం దేహి అని అడుగుతాడు. అప్పుడు సీతాదేవి ఏం చేస్తుంది? భిక్షం తీసుకొస్తుంది. అప్పుడు సీతాదేవి గీత దాటిందా? గీత దాటింది. సీతాదేవి గీత దాటగానే రావణుడు ఏం చేస్తాడు? సీతను అపహరిస్తాడు. అడవి నుండి తిరిగి వచ్చిన రాముడికి లక్ష్మణుకి సీతాదేవి కనిపిస్తుందా? కనిపించదు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? సీతను వెతుక్కుంటూ వెళ్తాడు. రాముడికి ఎవరు సీత జాడను తెలుపుతారు? జటాయువు. జటాయువు ఏం చెబుతుంది? రావును సీతను దక్షిణ దిక్కుకు తీసుకువెళ్ళాడని చెబుతుంది. అడ్డు వచ్చిన జటాయువును రావణుడు ఏం చేస్తాడు? ఖడ్గంతో రెక్కల్ని ఖండిస్తాడు. రాముడు జటాయువును ఏం చేస్తాడు? మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తరువాత రాముడిని ఎవరు కలుస్తారు? హనుమంతుడు కలుస్తాడు. హనుమంతుడి రాజ్యం ఏది? కిష్కింధ రాజ్యం. హనుమంతుడి తల్లిదండ్రులెవరు? అంజనాదేవి, కేసరి. కిష్కింధకు రాజు ఎవరు? వాలి, సుగ్రీవుడు. వాలి సుగ్రీవులు ఎవరు? సోదరులు. రాముడిని సుగ్రీవుడు ఏ సహాయం చేయమని కోరతాడు? తన సోదరుడైన వాలి సుగ్రీవుడి భార్యను, రాజ్యాన్ని అన్యాయంగా తీసుకున్నాడని సాయాన్ని కోరుతాడు. వాలితో సుగ్రీవుడు యుద్ధం చేసినప్పుడు వాలిని ఎవరు చంపుతారు? రాముడు. రాముడు వాలిని ఎలా చంపుతాడు? చెట్టు చాటు నుండి చంపుతాడు. వాలిని రాముడు చెట్టు చాటు నుండి ఎందుకు చంపవలసి వచ్చింది? ఎందుకంటే వాలికి ఒక వరం ఉంది. ఎందుకంటే అతను ఎవరన్నా ఎదురుగా వచ్చి అతన్ని ఎదిరిస్తే తన శక్తులన్నీ హరించే వరం ఉంది. అందువల్ల హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ ఏ వైపుకు వెళ్తాడు? దక్షిణ దిక్కుకు వెళ్తాడు.
హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు ఏమని తలుచుకుంటాడు? జై శ్రీరామని తలుచుకుంటాడు. రావణుడు సీతాదేవిని ఎక్కడ ఉంచాడు? లంకా నగరంలోనే అశోకవనంలో ఉంచుతాడు. అశోకవనంలోని సీతాదేవిని కలిసిన హనుమంతుడు ఆమెకు ఆనవాలుగా ఏమి చూపిస్తాడు? రాముల వారి ఉంగరాన్ని చూపిస్తాడు. సీతమ్మ ఆనవాలు ఏమి ఇస్తుంది? చూడమని. హనుమంతుడు సీతాదేవితో ఏమంటాడు? అమ్మ, శ్రీరామచంద్రుడు నన్ను పంపాడు, మీరు కానీ నాతో వస్తే నేను అతని దగ్గరికి మిమ్మల్ని చేర్చుతాను అని చెప్తాడు. అప్పుడు సీతాదేవి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందువల్ల ఒప్పుకోదు? ఎందుకంటే రాముడే వచ్చి దుష్ట సంహారం చేసి సీతాదేవిని చేపట్టాలి. అందువల్ల. ఆ విషయం హనుమంతుడు వెళ్ళి ఎవరికి చెబుతాడు? శ్రీరాముడికి చెప్తాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? రాముడు రావణుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి సీతాదేవిని కాపాడతాడు. శ్రీరామ జయం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ధన్యవాదాలు.